parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like, I don't like you, I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన చేసుకునే ముందు ఒక చక్కటి మాట చెప్పాలనుకుంటున్నాను. కళల గురించి అండి. ఎంతమంది కళల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. నాకు కొంతమంది కాల్ చేసి, అమ్మా నాకు ఈ కళ వచ్చింది, దీని అర్థం ఏంటి, దీని మర్మం ఏంటి అంటే నేనే ఆశ్చర్యపడిపోతూ ఉంటాను. ఏంటంటే మనం సేవకులుగా చెప్పొచ్చు, అర్థం ఉంటుంది దాంట్లో, కొన్నిసార్లు అర్థం ఉంటుంది, కొన్నిసార్లు అర్థం ఉండదు. వాళ్ళు అడిగిన వెంటనే మనం చెప్పాలంటే దానిలోకి వెళ్ళడం చాలా ఈజీయే. ఏదో ఒకటి చెప్పడం కష్టం కాదండి, కానీ అది నిజంగా దేవుడి నుండి వచ్చిందా కాదా అనేది తెలుసుకోవాలి. సో కాబట్టి మీరు ఇక మీదట మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అడగడం కాదు, కానీ మీరు తెలుసుకోవాలనే ఆశతో మీరు కూడా అది నిజంగా దేవుని కలనా కాదా అని. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలే కదండి, దేవుని స్వరం వినగలరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి గురించి తెలిసిన వాళ్ళండి, దేవుని గురించి తెలుసు. కాబట్టి అది దేవుని నుండి వచ్చిన కలనా కాదా అని మీరే గ్రహించాలని ఒక చిన్న ఆలోచనతో మరి మీకు నేర్పించాలని ఈరోజు ఈ అంశాన్ని తీసుకుంటున్నానండి. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నిజమే తండ్రి, కళల ద్వారా నాయనా తండ్రి నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి. నువ్వు ఎందుకు కళల ద్వారా మాట్లాడతావు, ఎలా కళల ద్వారా మాట్లాడతావో మాకైతే తెలియదు, కానీ ప్రభా అయ్యా ఎన్నోసార్లు నీ కళ అనుకొని మోసపోయిన బిడ్డలమయ్యా. నాతో పాటుగా ఎంతోమంది ఉండుంటారయ్యా, నీ కళ కానిప్పుడు కూడా నీ కళ అనుకొని మోసపోయిన వారు ఉన్నారు. నీ కళ వచ్చినప్పుడు నీది అని గ్రహించకుండా మోసపోయిన వారు ఉన్నాము తండ్రి. అయ్యా క్షమించండి, కరుణించండి. కానీ ఈ రోజు నుండి ప్రభా మాకొచ్చే ఏ కళ అయినను ప్రభా అది నీ నుండా కాదా అని తెలుసుకుని దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియవేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. అయితే గతంలో నేను ఆల్రెడీ ఒక మెసేజ్ చెప్పానండి, ఏంటంటే మనకి 3 రకాల కళలు వస్తాయి అని చెప్పేసి. మరి అది క్లుప్తంగా ఒకసారి చెప్తానండి. 3 రకాల కళలు. ఒకటి ఏంటి అంటే మనం ప్రతిరోజు ఆలోచించేది మనకి కళ రూపంలో వస్తుంది. రెండోది ఏంటి అంటే దేవుడి నుండి వచ్చే కళలు. మూడోది వచ్చేసి సాతాను కళలు. మరి ఈ 3 ఎట్లా గుర్తిస్తామనేది, పీడ కళ్ళు వస్తే అది ఖచ్చితంగా సాతాను నుండి అనుకుంటాం. మరి ఒక్కొక్కసారి దేవుడు ముందుగానే కొన్ని జరగబోయే కీడులను కూడా చూపిస్తాడు. మరి అది సాతాను కళ అనుకోవడానికి లేదు, కానీ దేవుడు కొన్ని హెచ్చరించడానికి ముందుగానే చూపిస్తాడు. అది దేవుడి నుండి కళ మంచిగానే రావచ్చు, పరలోకమే కనిపించవచ్చు, మరి కీడులు కూడా కనిపించవచ్చు. కానీ దానిలో కూడా మనము మరి దేవుని నుండి వచ్చిందా కాదా మనం తెలుసుకొని ముందుకు సాగాలండి. అలాగే లోకానుసారం అంటే డైలీ రొటీన్ వర్క్, నీకు ఒకవేళ నువ్వు వంటలే చేసుకుంటుంటావా, నీకు వంటలు చేసినట్టే కళ వస్తుంది. ఒకవేళ పెళ్లి షాపింగ్కి వెళ్ళే ఆలోచనలో ఉంటావా, పెళ్లి షాపింగ్ చేసినట్టే కళ వస్తూ ఉంటుంది. అంటే దినచర్యని బట్టి కూడా మనకి కళలు వస్తూ ఉంటాయి. లేకపోతే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటావో, సమస్య గురించో, ఇబ్బంది గురించో, పిల్లల గురించో, అయ్యో ఇది జరుగుతుందేమో అని భయపడతావో, అవి కూడా కళలోకి వస్తాయి. అది కళలోకి రాగానే అది దేవుడిని వచ్చిన కళ అని చెప్పేసి, అంటే బయట ఉన్న వాళ్ళైతే, అన్యులైతే ఇవన్నీ పట్టించుకోరండి. వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఇలా వస్తే మంచిది, అలా వస్తే మంచిది కాదని దాని ప్రకారంగా పాపం వాళ్ళు ఊహించుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకైతే సొల్యూషన్ ఉండదు. కానీ మనకు ఒక సొల్యూషన్ ఉంది. మనకు చెడు కళ వస్తే ప్రభా ఇది నేనుండైతే ఈ కీడు నుండి తప్పించని ప్రార్థన చేస్తాం. ఒకవేళ మంచి కళ వస్తే ప్రభా నెరవేర్చు ప్రభా అని అడుగుతాం. అది లోకానుసరమైన కళ వస్తే సింపుల్గా నవ్వి సంతోషించి మర్చిపోతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మళ్ళీ కళల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మరి కళలతో పాటుగా ఇంకొక వరం కూడా ఉంటుందండి. ఏంటంటే దర్శన వరం. హబక్కూకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే అది ఆలస్యమైనను అంటే దర్శనము నెరవేర్చుటకు మరి సంసిద్ధంగా ఉన్నది. ఒకవేళ అది నెరవేర్చబడేటకు ఆలస్యం అయినను పర్వాలేదు, కానీ అది తప్పకుండా జరుగుతుంది అంటారండి. అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను, కళలకి దర్శనాలకి మధ్యలో ఉన్న ఆలోచన అంటే వ్యత్యాసం చెప్తున్నానండి. అంటే ఇప్పుడు విజన్స్ వచ్చినప్పుడు చాలామందికి ప్రార్థన చేస్తుంటేనే వాళ్ళకి విజన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి అంటే
నన్ను క్షమించండి ఒకవేళ తప్పైతే. 99% విజన్స్ ఆల్మోస్ట్ కూడా పర్ఫెక్ట్ అండి. అవి కళలు కాదు కాబట్టి అవి కరెక్ట్గా క్లియర్ అయిపోతాయి, అవి నెరవేర్చబడతాయి. అది దేవుని నుండి వస్తున్నాయి మళ్ళీ కూడా. అయితే ఈ విజన్స్ అయితే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు నెరవేర్చబడితే ఆలస్యమైనా మనకు తెలిసిపోతుంది. కానీ కళలు మాత్రం అలా కాదండి. జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే కళలు ఎప్పుడు కూడా మరి దుష్టుడు మనల్ని కళలోకి వెళ్ళి వాడుకుంటూ ఉంటాడు. కళలోకి వెళ్ళి మనల్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయి మనకి పొద్దున లేసేసరికి డిప్రెషన్ని తీసుకొస్తాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ సమస్య గుండా వెళ్ళేవాళ్ళు. అంటే ఆ మాటకు వస్తే మీకు చెప్పాను నా సాక్ష్యంలో, నేను కూడా చిన్నప్పుడు నుండి జరిగిన కొన్ని సంఘటనలను బట్టి నాకు కూడా భయంకరమైన పీడకలు వచ్చి నిద్రలేని రాత్రులు నేను ఎన్నో గడిపానండి. అప్పుడు నాకు దేవుడు తెలియదు కాబట్టి అప్పుడు ఈ దండకాలు ఆ దండకాలు అనుకుంటూ రాత్రంతా చదివి పడుకున్నా సరే నాకు ఆ కళలు మాత్రం నన్ను అంటే ఆ పీడకలు అవన్నీ నన్ను వెంటాడుతూనే ఉండేవి. కానీ తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు నేను నమ్ముకున్నానో, రక్షకుడిగా అంగీకరించానో, అసలు వాటి గురించి నేను ధ్యానించలేదు, మరి ప్రార్థించలేదు. కానీ అలాంటి కళలు నాకు రావడం ఆగిపోయాయి. ఎప్పుడైనా సరే ఒకవేళ అలాంటి కళలు వచ్చినా కూడా వెంటనే అయ్యో అని నేను డిస్టర్బ్ అయిపోయినప్పుడు నాకు దేవాది దేవుడు సత్యంలోకి నడిపించే కృపనిచ్చాడండి. అందుకోసమే మీకు నా అనుభవాన్ని ఈరోజు మీకు చెప్తూ ముందుకు సాగుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే విజన్స్కి కళలకి మధ్యలో తేడా చెప్పాను. ఏంటంటే విజన్స్ ఖచ్చితంగా 100% నెరవేర్చబడతాయి. ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన ఆ దర్శనం అనేది 100% నెరవేర్చబడుతుంది అని. దర్శనాలు ఏంటంటే మనం మెలుగుతూనే ఉంటాయి. అంటే పగటి కళలు కాదండి, నాకు నేనుగా ఊహించుకొని తెచ్చుకునేవి కాదు. అది దేవుడు ఆ సమయంలో, ఆ ప్రార్థన సమయంలోనో లేకపోతే ఆయన మనల్ని విజన్స్ ద్వారా దర్శించినప్పుడు 100%. ఎందుకంటే సాతాను విజన్స్ ఇవ్వలేదండి. ఇది నాకు తెలిసిన సత్యం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే కళల విషయానికి వచ్చేసరికి ఒక్కసారి సొలొమోన్ గారి కళల్ని జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోన్ గారికి కూడా దేవుడు కళలో కనిపించి మరి ఏమన్నాడు అంటే, నీకేమి కావాలని వరం కోరుకోమన్నప్పుడు జ్ఞానం అడిగాడు. జ్ఞానం మాత్రమే అడుగుతున్నావు కదా, నేను ధనవంతుడని కూడా చేస్తానని చెప్పింది కళలోనే అండి. ఆ తర్వాత కూడా మళ్ళీ కళలోనే ఏమన్నాడంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు కూడా మరి ఆ సొలొమోన్ గారు వినలేదు. విజ్డమ్ విషయంలో అయితే పొందుకున్నాడు, గద్దింపు విషయంలో అయితే పొందుకోలేకపోయాడు. రెండు కూడా దేవుడు అతనితో కళల రూపంలోనే మాట్లాడాడు. ఇంకొకసారి 1000 అర్పణలు సమర్పించినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే, నేను నీ కోరికని నేను సఫలీకృతం చేస్తున్నాను, నువ్వు అడిగిన వాటిని అన్నీ నేను ఇస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా సొలొమోన్ అడిగినది ఏంటి తెలుసా అండి? ప్రభా, మేము ఎప్పుడైనా తప్పు చేసి పాపము చేసినప్పుడు ఇదిగో కట్టబడిన ఈ మందిరం వైపు తిరిగి మేము ప్రార్థన చేస్తే నువ్వు పరలోకములో ఉన్న మా తండ్రి మమ్మల్ని క్షమించు అయ్యా అని ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థనకి కూడా నేను జవాబిస్తానని మరి క్లుప్తంగా క్లియర్గా కళలోనే మరలా దేవుడు దర్శించి మాట్లాడాడు. ఈయన ప్రార్థన అయితే దినమంతటిలో చేశాడు, అర్పించడం అయితే అన్ని దినమంతటిలో చేశాడు. కానీ ఆ రోజు రాత్రి దేవుని స్వరము కళల రూపంలో వచ్చి ఆయనని దర్శించినప్పుడు దేవునికి మహిమ చెల్లించాడు. కానీ ఇంత గొప్పగా మాట్లాడిన దేవుడు కళల రూపంలోనే అతన్ని దర్శించుకుంటూ వస్తున్న దేవాది దేవుడికి మరి ఎప్పుడు స్వరం వినకుండా చేశాడంటే, చూడండి మళ్ళీ అదే దేవుడు నువ్వు విగ్రహారాధన వైపు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళకూడదని ఒక్కసారి కాదటండి 2 సార్లు గద్దించినట్టుగా వాక్యం చెప్తుంది. మరి అయినా కూడా మరి సొలొమోన్ గారి మనస్సు హృదయం కఠినపరచబడి మరి అన్యులని పెళ్లి చేసుకొని అన్యులు అవ్వడం వల్ల ఆ విగ్రహారాధనకి లోబడిపోయి ఏ మందిరం కట్టడానికి కారకుడయ్యాడో ఆ మందిరం కూలడానికి కూడా కారకుడైపోయి 2 భాగాలుగా ఇజ్రాయెల్ దేశం 2 భాగాలుగా 12 గోత్రాలు కాస్త మరి 2 భాగాలుగా విడిపోవడం అనేది జరిగిందండి. చూడండి, కళల ద్వారా దేవుడు దర్శించినా కూడా మరి గ్రహించలేని స్థితిలో సొలొమోను వెళ్ళిపోయాడు. గ్రహించలేదంటే గ్రహించాడు కానీ వినలేకపోయాడు. అలాగే యోసేపుని మరి పాత నిబంధన యోసేపు విషయంలో వచ్చిన కళలు కూడా అసలు యోసేపుకి ఆలోచనే లేదు. చిన్న వయసులో ఉన్నాడు, ఏదో పంట పొలాలది అందరూ వచ్చి సాగిలపడుతున్నట్టుగా మరి ఉన్నట్టుగా భయపడకుండా చెప్తే వాళ్ళకి అర్థమైపోయింది ఆ కళల మర్మం. అంటే ఇతనికి మేము దాసులమని దేవుడు ఇతనికి చూపిస్తున్నాడు. చూడండి, దేవుడు చూపిస్తున్నాడని కూడా అర్థమైంది తల్లిదండ్రులకి అలాగే అన్నదమ్ములకి. కానీ అక్కడ వారికి నచ్చనిది ఏంటి అంటే, ఇదిగో ఈ కళను బట్టి ఇప్పుడు రేపు అతను గొప్పవాడైపోతాడని కుతంత్రాలు పెట్టుకున్నారు. ఆల్రెడీ కోపం ఉంది, ఆల్రెడీ అతని మీద మరి
చిన్న చూపు ఉంది, లేకపోతే అసూయ ఉంది వాళ్ళకి. ఆ అసూయని కాస్త ఎంత దూరం పోయిందంటే తమ్ముడిని సైతం చంపేసి అమ్మేసే అంత పరిస్థితికి మరి అన్నదమ్ములు వెళ్ళాల్సి వచ్చింది. అయినా దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆ కలలు 100% నెరవేర్చబడ్డాయి. దానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టుండొచ్చండి. మరి యోసేపు యొక్క జీవితం గురించి, యోసేపు యొక్క క్షమాపణ జీవితం గురించి, మరి ఎలా అన్నదమ్ములను క్షమించగలిగాడనే దాని గురించి మరి నేను ఒక మెసేజ్ ఇచ్చి ఉన్నాను, మీరు అది చూడొచ్చు. కానీ ఇక్కడ చూస్తే యోసేపు కూడా దేవుడు కళల రూపంలోనే మాట్లాడాడు. ఆ ఒక్క కళ గురించే మరి బైబిల్లో రాయబడింది. కానీ ఆ నెరవేర్పు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. 100% నెరవేర్చబడిందండి. నిజం ఇంకొక చెప్తాను, యోసేపు యొక్క కళ నెరవేర్పుకి ఫస్ట్ ఏంటంటే దానికంటే ముందే రాజు అయిపోయాడండి. 30 సంవత్సరాల రాజు అయిపోయాడు. కళ 17వ సంవత్సరంలో వస్తే 30వ సంవత్సరానికి అంతనే రాజు అయిపోయాడు. ఫరో తర్వాత రాజు అంతటి వాడైపోయాడు. కానీ ఆ కళ నెరవేర్పు లేదండి. హల్లెలూయా. అంటే రాజు అవ్వడం అనేది దేవుడు కళగా ఇవ్వలేదు. కానీ అక్కడ కళ ఏంటంటే అన్నదమ్ములు వచ్చి సాగిల పడడం అనే కళ ఇచ్చాడు. ఆ కళ నెరవేర్చబడ్డానికి మళ్ళీ 10 సంవత్సరాలు యోసేపు ఎదురు చూడవలసి వచ్చింది. అంటే ఎదురు చూశాడో కనిపెట్టాడో అది మనకి తర్వాత సత్యం అండి. అది ఇప్పుడు సమయం లేదు. కానీ నేనేమంటున్నానంటే రాజు అయినంత మాత్రం నెరవేర్చబడలేదు. చూడండి, నేను ఆ జీవితంలో కూడా మనం కూడా అనుకుంటూ ఉంటాం, కొన్ని జరుగుతాయి, కొన్ని అనుకున్న దానికంటే గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడిచ్చిన కళ ఇంకా కాలేదే, అదేదో అంటే అది దేవుని కళ కాదేమో అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే రాజు కంటే గొప్పదైతే ఇంకొకటి లేదు. ఎంతోమందికి మరి ఆహారాన్ని ఇచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంతోమందికి అధికారి అయిపోయాడు. అసలు ఫరో ఐగుప్తు రాజు కంటే గొప్ప రాజే లేడు. ఆ రాజు స్థానంలోనే నిలబడిపోయిన యోసేపు కళ అప్పటికే నెరవేర్చబడలేదు. కానీ ఫైనల్లీ ఎప్పుడైతే అన్నదమ్ములు వచ్చి మళ్ళా నిజమే ఆహారం నిమిత్తమే సాగిలపడ్డారో నెరవేర్చబడిందండి. అదండి దేవుని నుండి వచ్చే కళలు. ఇంకొక కళ గురించి చెప్పుకుందాం. కొత్త నిబంధనలో యోసేపుకి వచ్చిన కళ ఎలాంటిది తెలుసా అండి? కొత్త నిబంధనలు ఉన్న యోసేపు అంటే యేసయ్య గారి తండ్రి గారు, అంటే జీసస్ యొక్క నాన్నగారి యొక్క మరి కళలు ఎలా వచ్చాయంటే, మరి మేరీ అమ్మకైతే దూత ప్రత్యక్షమై, అదే గాబ్రియెల్ దూత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు దయపాత్రురాలివి, నీకు గర్భము ధరించబోతున్నావు, యేసుప్రభుని కనబోతున్నావు, పేరు పెట్టు అని చెప్పిన అదే గాబ్రియెల్ దూత యోసేపుకి కనిపించదండి. కానీ యోసేపు మరి తన భార్యని విడిచిపెట్టాలని ఆలోచనలో ఉన్నప్పుడు కలలో కనిపించి కలలో మాట్లాడిన వెంటనే యోసేపు వారు లోబడతాడు. అంత మాత్రమే కాదు, అసలు మేరీకి మాత్రమే తెలుసు అంటది బైబిల్. కానీ కాదండి, అందరూ అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యోసేపుకు కూడా తెలుసు ఆయన రక్షకుడు, లోక రక్షకుడు యేసు అని. కలకి లోబడి భార్యను హత్తుకుంటాడు. అంత మాత్రమే కాదు, తర్వాత కూడా ఒక దేశం నుండి ఒక దేశం, ఐగుప్తు నుండి నజరేతు నుండి ఇంకొక ప్లేస్కి అలా తిరుగుతున్న సమయంలో కూడా తనకి దూత కలల ద్వారానే గైడెన్స్ ఇచ్చిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు లోబడ్డాడు, మరి యేసుని కాపాడుకున్నాడు, అలాగే మంచి తండ్రిగా నిలబడ్డాడండి. హల్లెలూయా. తర్వాత మరి యాకోబు గురించి, మోసగాడైన యాకోబుకి వచ్చిన ఒక కళ. తను పారిపోతున్న సమయంలో మరొక ఏంటంటే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మన కళ ఎప్పుడు కూడా వాక్యానుసారంగానే ఉండాలని చెప్తున్నాను. నెరవేర్చబడిన కళలు ఇలా ఉంటాయని నేను చెప్తున్నానండి. అయితే ఇక్కడ బేతేలు గురించిన స్వరం మరి ఎంత చక్కగా అంటే, అక్కడ పడుకుంటాడు, కళలో మెట్లు పైన కిందికి మెట్లు కనిపిస్తాయి. పరలోకంలో దేవుణ్ణి చూశాడో లేదో కానీ అక్కడ పరలోకానికి వెళ్తూ వస్తున్నట్టుగా దూతలు వస్తున్నారు. అది చూసిన, అది కలలో వచ్చిన మరుక్షణం మెలకు రాగానే ఆయన ఏమంటారంటే, ఇది ఖచ్చితంగా దేవుని స్థలమే, దేవుడు ఉన్న ప్లేసే ఇది, కాబట్టి బేతేల్ అని పేరు పెట్టేసి ఆ తల కింద పెట్టుకున్న రాయిని దాన్ని అక్కడ గుర్తుగా పెట్టి దాని మీద తన చేతిలో నూనె పోసి తను ఒక ఒప్పందం చేసుకుంటాడండి. జాగ్రత్తగా వినండి. ఒప్పందం చేసుకుని ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను ఇప్పుడు వెళ్తున్నానే పలానా ప్లేస్కి, అక్కడ నువ్వు నన్ను దీవించి నాకు కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారము ఇచ్చి నన్ను కాపాడి మరలా నన్ను సురక్షితంగా ఇక్కడికి తీసుకురా అయ్యా. అలా అయితే నువ్వు నాకు ఇచ్చిన దానిలోకి వెళ్ళి 10వ భాగం అని అంటాడండి. 10వ భాగం ఒప్పందం చేసుకుంటాడు. ఈయన వెళ్తాడు, 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత ఇంకో 6 ఏళ్ళు చేస్తూ ఉంటాడు. ఒక టైంలో తనకి వేదన వచ్చిన సమయంలో, ఒక 15 సంవత్సరాల తర్వాత, అంటే ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత వేదన పడుతున్నాడు. ఇక్కడ ఒప్పందం గుర్తు రావట్లేదు. కానీ అయ్యా, నేను ఎట్లా వెళ్ళిపోలే, నా బతుకేంటి, నా జీవితం ఏంటి, మొత్తం లాభాన్ చేతిలో నేను దాసుడనైపోయానే, నా కుటుంబం ఏంటి, నా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, నాదంటూ ఏదే లేదే అని బాధపడుతున్నాడు. తన వల్ల మామకి లాభం వస్తుంది, కానీ నా పరిస్థితి ఏంటి, నాకంటూ ఏదీ లేదని. అప్పుడు కుటుంబ బాధ్యతలు వస్తాయి కదండి, పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటాయి. ఆ రీతిగా వచ్చిన సమయంలో అప్పుడు
దర్శిస్తున్నాడు మళ్ళా కర్లలో. దేవుడు చెప్తున్నాడు, నేను బేతేలు దేవుడను అంటున్నాడు. ఈయన పేరు పెట్టాడండి బేతేలు. నువ్వు పేరు పెట్టిన బేతేలు దేవుడను నేను నీకు కలలో కనిపిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు ఫస్ట్, నీ మామ నీకు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను అంటాడు. మళ్ళా కలలోనే మాట్లాడతాడు. యాకోబు ఏం చేయాలండి, డైరెక్ట్ బేతేలుకి వెళ్ళాలా? వెళ్ళకుండా అన్న గురించి భయపడి ఆగిపోతాడు, మళ్ళీ ఇంకా దేని గురించో భయపడి ఆగిపోతాడు. మరి మార్గంలో ఏసావు క్షమించినా కూడా మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకెక్కడో ఆగిపోతాడు. ఆగిపోయడం వల్ల వచ్చిన నష్టం ఏంటంటే కూతురు జీవితం పాడైపోతుంది. ఆ కూతురు జీవితం పాడైపోయినాక అప్పుడు మళ్ళా బేతేలుకి వెళ్తూ ఉంటాడండి. చూడండి, లోబడని తత్వము మనిషిలో ఎంతో భయంకరంగా ఉంది. ఎంత స్పష్టంగా క్లియర్గా మాట్లాడినా కూడా సగం సగం చేసేవారం అండి. దేవుడు మాట్లాడినాక కూడా సగమే, పూర్తిగా చేయలేని బతుకులు మనవి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడితే ఓకే, మాట్లాడకపోతే ఇంకా బెటర్ అండి. నిజం చెప్పాలంటే మాట్లాడినాక కూడా మనం చేయకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఈరోజు నిజంగా నేను ఈరోజు మరి ఆ ఇంచుమించు ఈ గాస్పెల్ టీవీ ద్వారా మరి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల్లో అడుగు పెట్టేశానండి. మరి 7వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతున్నాను. మరి నేను నమ్మేది ఏంటి తెలుసా అండి, నాకేదో వాక్యం వచ్చానో, నాకేదో చదువు వచ్చానో, లేకపోతే నేను బీటీహెచ్ చేశాను, థియాలజీ చేశాను అనే జ్ఞానం నాకు లేదు. కానీ నాకు దేవుడు ఒకరోజు కలలోనండి, జాగ్రత్తగా వినండి, మరి కలలోనే ఒకటే మాట, నేను ఆపేశాను ఛానల్, నా శక్తికి మించినది భారమయ్యా, నాకంటూ ఏమీ లేదు ఈ లోకంలో, నేనెక్కడ టీవీ పరిచర్య చేసేదయ్యా అని ఇలాగే వేదన పడుతూ ఛానల్ ఆపేసే పరిస్థితిలో నేను ఉన్నానండి. ఇంకా ఆపేస్తాను, ఇంకా చాలు, ఇన్ని రోజులు నన్ను వాడుకున్నావు ప్రభా అంటే అప్పటికి 2-3 సంవత్సరాలు అయిపోయిందండి ఛానల్లో. ఇంకా చాలు ప్రభా, నేను చెయ్యలేను, నాకు చాలు ప్రభా, ఏ పాటి దాన్ని నన్ను ఇంతగా వాడుకున్నావని నేను ప్రార్థన చేస్తూ నాకు ఫుల్ స్టాప్ అంటే ఛానల్కి ఫుల్ స్టాప్ అంటే నేను చేస్తున్న టీవీ పరిచయం ఇంకా ఆపేస్తానని దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతున్నానండి. ఇంకా ఆపుతాను ప్రభా, నాకు పర్మిషన్, ఎందుకంటే ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండా నేను ఆపడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి 2 సార్లు ఆపాలని చూస్తే దేవుడు మాట్లాడినాడు ఆపొద్దు అని. మళ్ళీ నేను అడుగుతుంటుండగా ఒకరోజు కలలో మాట్లాడుతున్నానండి, వాక్యం క్లియర్గా స్పష్టంగా చూపిస్తున్నాడు. యెహోషువ 1:8 అని చూపిస్తున్నాడు. యెహోషువ 1:8లో నేను నీకు తోడై ఉన్నాను, మోసెస్కి తోడై ఉన్నట్టుగా నువ్వు తోడై ఉంటానంటున్నావు కదా ప్రభా, అదే కదా ఇదేంటి ప్రభా అని చెప్పేసి నేను అనుకున్నాను. నేను ఎక్కువ ఇంగ్లీష్ బైబుల్ చదువుతానండి, కానీ తెలుగు నాకు అంత ఎక్కువగా చదవడానికి కష్టమైపోతూ ఉంటుంది. సో నేను ఇంగ్లీష్లో తీసి చదువుదామనుకున్నాను. కానీ దేవుడు నాకు కళ్ళలో ఇచ్చిన మాట ఏంటంటే యెహోషువ, జాగ్రత్తగా వినండి, యెహోషువ 1:8 అని క్లియర్గా నేను కళ్ళతో చూస్తూ స్వరంతో వింటున్నాను. అది నేను బైబుల్ ఓపెన్ చేసి మరి యెహోషువ అంటే జాషువా ఇంగ్లీష్ కాదు కదా అని విశ్వాసంతో తెలుగు బైబిలే తీసి చదివానండి. అక్కడ ఏముంది తెలుసా అండి, ఈయన ధర్మశాస్త్రమును బోధించక తప్పకూడదు అని ఆజ్ఞాపించినట్టుగా ఉంది ఇక్కడ. అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇంగ్లీష్లో అలా లేదండి. ఇంగ్లీష్లో ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ దిస్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో. అంటే నువ్వు దీన్ని ధ్యానించము దివారాత్రులనే మాత్రమే ఉంటుంది యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ. కానీ తెలుగులో వాళ్ళు ఎలా తర్జుమా చేశారో నాకు తెలియదు, ఎందుకు చేశారో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక్కొక్కసారి ఏ రకంగా ఎందుకు చేస్తాడు. కానీ నాకైతే యెహోషువ 1 అనేసరికి అక్కడ ఏముందంటే నువ్వు బోధించుట మానకూడదని ఉందండి. నేను కావాలంటే ఒకసారి తీసి చదువుతాను. నేను ఆశ్చర్యపడిపోయాను. అంటే నాకు అది ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో నాకు గుర్తు రాలేదు. సడన్గా తెలుగులో ఆయన చెప్పాడని తీస్తే అంటే చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు అక్కడ. నువ్వు ఈ ధర్మశాస్త్రముని బోధించక తప్పిపోకూడదు అని ఉన్నప్పుడు భయం వేస్తుంది. టక్కని లేసి కూర్చుని దేవా క్షమించేసయ్యా, ఇంకా నేను ఆపనేసయ్యా, నాకు వచ్చినా రాకపోయినా, నాకు శక్తి ఉన్నా లేకపోయినా నేను మాత్రం టీవీ పరిచర్య ఆపను ప్రభా, నువ్వు ఆపమని చెప్పేంతవరకు నేను ఆపను ప్రభా అని నిర్ణయం తీసుకున్నానండి. సో ఆల్మోస్ట్ 3వ సంవత్సరంలో దేవుడు మాట్లాడితే ఇప్పుడు 6వ సంవత్సరంలో కంటిన్యూ అవుతున్నానికి కారణం ఆయన ఇచ్చిన ఒక్క మాట. ఎందుకు బోధించమన్నాడో నాకు తెలియదు, ఏమి చేయాలనుకుంటున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఆయనకు అవుట్పుట్ ఏం తెలియదండి. మీలాంటి వాళ్ళు ఎవరో 2-3 కాల్ చేస్తారు, ప్రే చేయించుకుంటారు, అంతవరకే నాకు తెలుస్తుంది. కానీ దీవించబడుతున్నారు కాదనట్లేదండి, సాక్ష్యాలు వస్తున్నాయి, జరుగుతున్నాయి. కానీ ఆయన ఎందుకు అనేది ఇంకా నాకు తెలియదు. కాబట్టి నేను ఆయనకి లోబడుతూ ముందుకు సాగుతున్నాను. చూడండి, ఒక్కసారి చదువుతున్నాను మీకోసం. 8వ వచనం అండి, నీవు బోధింపక తప్పిపోకూడదు. చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదని దానిలో రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రములు దానిని ధ్యానించు నా ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. మనకి తెలిసిందే మెడిటేట్ ఆన్ దిస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ధ్యానించు 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 అంతవరకే ఉందండి. బోధించు, టీచ్,
డోంట్ స్టాప్ టీచింగ్ అని ఇంగ్లీష్లో రాయలేదండి, కానీ వీళ్ళు రాశారు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశారు, కానీ అది నన్ను తగిలింది, అంటే నాకు తాకింది. నేను దాన్ని బట్టి ముందుకు సాగుతున్నాను. ఏదో నాకు ఉందని కాదు, జ్ఞానం ఉందని కాదు, డబ్బులు ఉన్నాయని కాదు, ఏదో చేయగలనని కాదు. నేనంటూ ఉన్నాను అంటే కేవలం ఆయన కృపనే అండి. దేవునికి మహిమకరం గాక. అంటే నేను చెప్పాలనుకోలేదు, కానీ దేవాది దేవుడిచ్చిన ఈ కృప చొప్పున నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఆ రకంగా మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మీరైనా సరే కాల్ చేసి ఈ సమస్య ఉందా, ఆ సమస్య ఉందా అని అంటే మేము ప్రార్థన చేస్తాం, కానీ ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చింది అన్నప్పుడు అంటే మీకు ఆ పరిస్థితిని బట్టి ఆ కళ ఎలా వచ్చిందో ఏంటనేది మిమ్మల్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. అయితే జరగబోయే సంఘటనల గురించా, జరుగుతున్న వాటి గురించా, లేకపోతే గతం గురించి మాట్లాడుతున్నాడా, ఆ స్పష్టత మీకు రావాలంటే 3 విషయాలు నేను చెప్తానండి. ఏంటంటే అవి ఎలా తెలుసుకోవాలంటే వాక్యము ద్వారానే మీరు తెలుసుకోవాలండి. అంటే నాకు వాక్యం చూపించాడు కాబట్టి ఇంకా నేను కాదనలేను, ఇంకా వాక్యానికి మించినది ఇంకొకటి లేదు కాబట్టి. ఆ తర్వాత ప్రార్థన చేయండి. దయచేసి కళ వచ్చిందంటే ప్రార్థన చేయండి. ప్రభా ఈ కీడు నుండి తప్పించు, ఇదిగో ఈ సమస్య నుండి తప్పించు, అయ్యా ఎంత మంచి కళ ఇచ్చావయ్యా, ఇది నెరవేర్చు అని ప్రార్థన చేయి. ఇది దేవుని నుండి అయితే తప్పకుండా జరుగుతుంది, కీడైతే తప్పించబడుతుంది. అంత మాత్రమే కాదు, అది సాతాను నుండి వచ్చిందైతే అది దేవుడు తొలగించేస్తాడండి తప్పకుండా. ఇంకొకటి పీడకలలు ఎక్కువగా మరి సాతాను మనకి ఇచ్చినప్పుడు మనము ఒక్క సత్యం తెలుసుకోండి. పీడకళ్ళు, భయంకరమైన కళలు, వాడు ఇంకేదేదో చేస్తున్నట్టు కళలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే వాటిని తొక్కిపడేయండి. దయచేసి వాటిని ధ్యానించొద్దు, వాటి గురించి ఆలోచన చెయ్యొద్దు. వాటి గురించి జస్ట్ ప్రభా ఇది నీకు అప్పచెప్తున్నాను, దీన్ని మర్చిపోయే కృప నీ ప్రభా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒకవేళ వాటి గురించి మనం ఆలోచన చేస్తా ఉంటే అదే తలంపులతో మనము మరి భయపడి పిరికివారం అయిపోయి మరి ఏ పని చేయలేక మరి పిరికితనం కంటే భయంకరమైనది లోకంలో ఇంకొకటి లేదండి. నిజం చెప్పాలంటే మనిషికి పిరికి కలిగిన ఆత్మ దేవుడు ఇవ్వలేదని చెప్పేది అందుకే చెప్తాడేమో. ఎందుకంటే పిరికితనం ఉండకూడదు. సరే ఏదైతే ఇదైంది దేవుడు చూసుకుంటాడనే ధైర్యం మాత్రమే మనకు ఉండాలి. పర్వాలేదు ఏం జరిగినా, బ్రతికిన క్రీస్తే చావైతే లాభమే అని చెప్పినట్టుగా మనం ఉండాలి. ఆయన చూసుకుంటాడే, ఆయనకు తెలియదా అన్నట్టుగా ఉండాలి. కానీ భయముతో అపోహతో మనం అనుమానిస్తే మరి అది ఎక్కడికో దారితీస్తుంది. దాని బదులు ప్రభా దీని ఈ కళని, ఈ పీడ కళని, ఈ చెత్త కళని, ఇగో సాతాను తీసుకొచ్చిన కళని మీకు అప్పచెప్తున్నాను ప్రభా, మీరు దీన్ని తొలగించండి అని చెప్పండి. అంత మాత్రమే కాదు, మీరు మర్చిపోవడానికి ట్రై చేయండి. మరి మనం కూడా ఇప్పుడు చూడండి, యాకోబు అయితే మర్చిపోయాడు, యోసేపు అయితే గుర్తుంచుకున్నాడు, పాటించాడు. సొలొమోన్ కూడా గుర్తుంచుకున్నాడు, కొన్ని పాటించుకున్నాడు, పాటించలేకపోయాడు. యాకోబు అయితే నిజం చెప్పాలంటే కళ మర్చిపోయాడండి. కళ మర్చిపోయిన కళని దేవుడు మళ్ళీ కళలో గుర్తు చేస్తాడు. ఒకవేళ కొన్ని కళలు మర్చిపోయినా దేవుడైతే మర్చిపోడు కదా. ఈవెన్ వీఆర్ అన్ఫేత్ఫుల్, ఈజ్ ఫేత్ఫుల్. మనం అపనమ్మకమైన వారమైన ఆయన నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన నుండి వచ్చిన కళనుకో 100% నెరవేర్చబడుతుంది. ఆయన చూపిస్తున్న గద్దింపు అయితే జరగబోతున్న కీడైతే చూపిస్తాడు, మేలైతే చూపిస్తున్నప్పుడు మనం ఒప్పుకొని ప్రార్థనలోకి ముందుకు సాగాలని దేవుని పేరట చెప్తున్నానండి. ప్రతిదీ కూడా ఆయన మాటల్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సరెండరింగ్ ఆల్ టు గాడ్. సమర్పించండి, జస్ట్ సరెండర్ చేసుకోండి, ఎక్కువ ఆలోచించకండి. మరి సరే గుర్తులేదు కానీ సామెతల గ్రంథంలోనో లేకపోతే మరి ప్రసంగిలోనే ఒక మాట ఉంటుందంట. ఏంటంటే అనేకమైన ఆలోచనల వలన కలలు వస్తాయని చెప్పేసి. నాకు తెలిసిన ఒక అమ్మ ఉందండి, మరి ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. తను ఏంటంటే వాళ్ళ కొడుకు కోడల మధ్యలో ఎప్పుడు ఏదో ఒకటి గొడవలు అవుతూ ఉన్నాయి, లోబడట్లేదు కోడలు అని చెప్పేసి ప్రతిసారి ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. అంటే తన పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆ తల్లి సడన్గా ఫోన్ చేసి అమ్మ నాకు నా కోడలు ఎవరితోనో ఉన్నట్టుగా కల వచ్చేసింది అనేసరికి నాకు నిజంగా భయం వేసింది. ఎలాంటి భయం వచ్చిందంటే ప్రభా ఇప్పుడు ఇది ఈమె ఆలోచన, బాధ, వేదన, ఏడుపు కూడా కొడుకు కోడలు బాగుండాలని ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, అదే భయంలో ఉంది ఏమైపోతారో ఏంటని. ఆ భయం వల్ల వచ్చిన కలనా అని చెప్పాలా ఇప్పుడు, లేకపోతే నిజంగానే ఆ అమ్మాయి అలా అయిపోతుందా అని నేనే కాసేపు ఆలోచన చేశానండి. కానీ ఆ తల్లికి నేను ఒకటే చెప్పాను, అమ్మ ఇది భయం మాత్రమే, అలాంటిది జరగకూడదు గాక, అలాంటి పరిస్థితి రాదు, మీరు ఎక్కువ ఆలోచించకండి, దేవునికి అప్పచెప్పి నెమ్మదిగా ఉండండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అంటే కేవలం నేను ఆలోచన మాత్రమే ఇవ్వగలను కదండి. ఏది నిజం ఏది అబద్ధం అనేది దేవునికి తెలుసు. ఆమెకి వచ్చిన కళ నిజంగా జరగబోతున్నది దేవుడు చూపిస్తున్నాడా, లేకపోతే ఆమె భయాన్ని బట్టి ఆ కళ వచ్చిందా కూడా నేను చెప్పలేను. కానీ రాబోయే కాలంలో ఒకటేంటంటే ఇప్పుడు ఆ కళని బట్టి మనం ప్రార్థన చేస్తే ఆ కీడు మాత్రం 100% రాదని నేను దేవుని పేరిట చెప్తున్నానండి. ఆమేన్. అవును గాక. అలాంటి ప్రమాదం రావద్దు, అలాంటి పరిస్థితి రాకూడదు. భార్యాభర్తలంటే ఒకే ఆత్మ, ఒకే శరీరం, ఒకే ప్రాణం అండి. మూడో వ్యక్తి దూరడానికి వీలే లేదని దేవుని పేరిట. అలాంటి కుటుంబాలు నిజంగా ఇప్పుడు ఎంతమంది అయితే మీ పిల్లల నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తము ఇదిగో అలజడులండి, నిజమండి. ఈ భయంకరమైన వ్యభిచారపు ఆత్మ సాఫ్ట్వేర్ కంపెనీల దరిద్రంగా ఉందని నేను
కేవలం అక్కడనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఆ దురాత్మ ఏలుతుందండి. మరి ఇప్పుడు ప్రజెంట్ కాలంలో దుష్టుడు వేస్తున్న భయంకరమైన బాణం ఈ వ్యభిచారం అనే బాణం. అంటే పెళ్ళికి బయట సంబంధాలండి. అంటే భార్యాభర్తల బంధం కాకుండా బయట వారితో సంబంధం పెట్టుకునే వ్యభిచారపు సంబంధం, భయంకరమైన సంబంధం అనే దురాత్మ వెళ్తుంది. కాబట్టి ఆ భయాలు మనలో ఉండొచ్చు, కానీ అందరూ అలాగే అనుకోవడం కూడా తప్పు కదండి. కాకపోతే ఏంటంటే అలాంటి దురాత్మ నుండి మన బిడ్డల్ని, మన కుటుంబాలని, ఎవరినైనా సరే విడిపించబడేలాగా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ఈవెన్ చిన్న బిడ్డల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. మరి చదువుకోవడానికి వెళ్తున్న బిడ్డలు కూడా తొందరగా పెళ్లి చేసుకోవాలని తొందరపాట్లు నడిపిస్తూ మరి అస్తవ్యస్తమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఎంతగానో ప్రార్థన చేయాలి. అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే మనము ప్రార్థన చేసినప్పుడు తప్పించబడతాయి. ప్రతి కీడును తప్పించే దేవుడు మనకున్నాడు. కీడును చూపిస్తున్నాడు దేవుడు అంటే అర్థం కీడును అనుమతిస్తాడని కాదండి. ఇంకా దేవుడే కలిచ్చాడే, కలిచ్చింది కదా, ఇక జరగనీలే, ఎలా కానుంటే అలా అవుతుంది అని అనకండి. దయచేసి ప్రార్థిస్తే కీడు తప్పించబడుతుందని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా మనము ఒక్కొక్కరి కళల గురించి మనం మాట్లాడుకున్నాం. మన కళల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు నుండి మీరు ఏ కండిషన్లో ఉన్నారో దాన్ని బట్టి కూడా మీరు ఆలోచన చేయండి. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్సిబా అనే పేరు కూడా కళల ద్వారా వచ్చిన పేరు అని కూడా మీకు చెప్పాను. నాకు ఎవరు ఆ పేరు ఇవ్వలేదు. అప్పుడు నాకు అసలు ఆ పేరుకి అర్థం కూడా తెలియదు. అదొక క్రిస్టియన్ పేరు అని మాత్రమే తెలుసండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు యాకోబు కంటే కూడా భయంకరమైన జీవితం నాది. యాకోబు కన్నా తల్లిదండ్రులు రక్షణ పొందుకున్న బిడ్డలు ఉన్నారు. యాకోబు అన్న కనీసం అక్కడ బేతేల్ అనే దర్శనాన్ని చూసి వెళ్ళిపోయాడు. నేనైతే అన్యురాలిని, విగ్రహారాధన మధ్యలో ఉన్నాను. భయంకరమైన సాయిబాబా భక్తురాలుగా ఉన్న పరిస్థితుల్లో నాకు కళలో ఎప్సిబా అని చూపిస్తూ ఉంటాడు. అది ఎందుకు వస్తుంది కళ నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. నాకు ఇట్లా క్రిస్టియన్ మతం అని నాకు తెలియదు. యేసుప్రభు ఒక దేవుడు అని మాత్రమే తెలుసండి. కానీ ఇప్పుడు ఆ వెనుక నా జీవితాన్ని, అలాగే ఇప్పుడు నా జీవితాన్ని నేను పోల్చుకొని చూస్తే దేవుడు నమ్మదగిన దేవుడని, ఆ కళలు నాకు తెలియకపోయినా ఇచ్చిన దేవుడు ఇప్పుడు నెరవేర్చాడా లేదా? అలాగే ఆయన నుండి వచ్చిన ప్రతి కళ నెరవేర్చబడుతుంది. కాబట్టి మనం విశ్వాసంతో నిలబడతాం. దర్శన వరం గురించి కూడా మరి మీకు చెప్పాను ఆల్రెడీ ఒక మాట ఏంటంటే, ఖచ్చితంగా దర్శనాలు కూడా నెరవేర్చబడతాయి. మరి ఎందుకు దేవుడు మాట్లాడతాడు అనేదంటే కేవలం మనల్ని బలపరచడానికి మాత్రమే. కేవలం వై అనే దానికి నిజంగా నా దగ్గర జవాబు లేదండి. ఆయన మాట్లాడాలనుకుంటే ఎలాగైనా మాట్లాడతాడు. కానీ కళల ద్వారా మాట్లాడడానికి వెనకాలన్న కారణం ఏంటంటే, ఆ కళలు నీతో పాటుగా ఇంకొకరు చూడరండి. నీకు మట్టుకే తెలుసు. నీకు దేవుడికి మధ్యలోనే ఉంటాయి ఆ కళలు. నువ్వు చెప్పుకుంటేనే వేరే వాళ్ళకి తెలుస్తాయండి. ఈవెన్ దర్శనాలైనా సరే, ఇంకా నువ్వు చూసిన దర్శనం ఇంకొకరు కూడా చూడొచ్చు. కలిసి ప్రార్థన చేసినప్పుడు, అవును నాకు కూడా అదే, అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకరికి కనిపించిన దర్శనం ఇంకొకరికి కనిపిస్తుండొచ్చు అండి. కానీ కళలు మాత్రం అలా కాదండి. ఒకరికి కనిపించిన కళ ఇంకొకరికి కనిపించాలని లేదు. అది నీకు నీ దేవుడికి మధ్యలోనే ఉండొచ్చు. ఆ సాతానుగాడు నీకు మాత్రమే ఆ బాణం అనేది వేస్తుండొచ్చు, లేకపోతే నువ్వు ఆలోచించింది మాత్రమే నీ కళ్ళలోకి వస్తుండొచ్చు. కాబట్టి ఆ కళలు అనేది కంప్లీట్గా పర్సనలైజ్డ్గా ఉంటుంది. కాబట్టి దేవుడు పర్సనల్గా నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. అంటే దేవుడైనా రాగలిగిన చోటు, సాతానైనా రాగలిగిన చోటు నీ కళలు మాత్రమే. కాబట్టి ఆలోచనలు బట్టి కూడా కళలు వస్తాయి. కాబట్టి హృదయం నిందిన కొలది నోరు మాట్లాడినట్టుగా మనము ఏవైతే ఎక్కువ ఆలోచన చేస్తామో అవే మన కళ్ళలోకి వస్తాయని కూడా సత్యం తెలుసుకోండి. నువ్వు ఎక్కువ సినిమాలు చూస్తావా, ఆ సినిమాల్లోనే కళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కువ బైబిల్ చదువుతావా, నేను అందే అంటాను, నువ్వు ఎక్కువ బైబిల్ చదువుతావా బైబిల్ కళనే రాని సంతోషమే కదండి. నేను బైబిల్ ఎక్కువ చదవ కాబట్టి బైబిల్ కళ్ళలో వచ్చిందంటే మంచిదే కదా, అది మంచి కళ. సంతోషించండి, ఆనందించండి, దాన్ని ప్రవచనంగా చెప్పుకోండి, ఆనందంగా చెప్పి దేవుడు చూపించకపోయినా దేవుడు చూపించాడని చెప్పండి. కానీ అదే సినిమా కళ్ళలో, పిచ్చి కళ్ళలో, చెడక్ కళ్ళలో మీరు ఆలోచన చేసిందే వస్తే ఎవరికైనా చెప్పుకోగలమా? మనం చెప్పుకోలేం. అది మళ్ళీ ఏడుపు, వేదన, దుఃఖము, నాశనం. కానీ ఇదైతే జీవం. నీ కల్లో కూడా వాక్యమే కనిపిస్తే అంతకన్నా ఏం కావాలి? చాలామంది ప్రార్థన చేసి పడుకుంటారు, మన ఆత్మ కూడా మూలుగుతూ ఉంటుంది. మరి అదే కదా పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తూ ఉన్నాడు. పడుకున్నప్పుడు కూడా ఎవరి కోసమో ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే కదండి. అంటే దివారాత్రంలో మనం ధ్యానించకపోయినా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ధ్యానిస్తాడు. హల్లెలూయా. నిజంగా కళల వరాన్ని మనం ఆస్వాదిద్దాం, ఇప్పటి నుండి ఆనందిద్దాము, తృణీకరిద్దాం దేవుని నుండి కాని వాటిని. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి, మాకు ఎలాంటి కళ వచ్చినానో, ఏ కళ వచ్చినానో ప్రభా భయపడకుండా నీకు అప్పచెప్పి ముందుకు సాగడానికి మాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మేము నిరంతరము వాడుకునేటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.